హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్పీ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇంకా ఈరోజు వచ్చేసి మీకోసం అయితే ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను అనమాట. అది వచ్చేసి ఏంటి అంటే రాగులతో మనం ఇడ్లీ, దోశ ఏవైనా చేసుకోవచ్చు. ఇంకా ముందుగా ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మనం 2 గ్లాస్ రాగులు అయితే తీసుకోవాలి. అందులోకి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకొని మంచిగా కడిగేసి వాటిని నానబెట్టాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేయండి. ఎందుకంటే ఇవి చాలా హెల్దీ అనమాట. ఇంకా పిల్లలు కూడా ఇలా రాగి జావా అలాంటివి ఇష్టపడరనమాట కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఇట్లా పిండి పట్టేసుకొని ఇట్లా ఇడ్లీ చేసేస్తే పిల్లలు ఇష్టంగా కూడా తింటారనమాట. ఇంకా వేరొక గిన్నెలోకి మనం మినపప్పు హాఫ్ కప్పు కన్నా కొంచెం ఎక్కువ తీసుకొని వాటిని కూడా ఫ్రెష్గా కడిగి నానబెట్టేసి ఇలా మూత పెట్టి పక్కన పెట్టాలి. ఎందుకంటే అవి ఒక 8 అవర్స్ అయినా నానాలి అనమాట. నానిన తర్వాత మనం మిక్సీ పట్టే ముందు ఒక 5 మినిట్స్ ముందు అటుకులు కూడా నానబెట్టాలి. నానబెట్టేసి మనం మిక్సీ జార్లోకి మినప్పప్పు, అటుకులు వేసి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. తర్వాత రాగులు కూడా రుబ్బేసుకొని రెండు ఒక్క దగ్గర వేసి ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇవి కలిపేసుకొని మనం ఓవర్ నైట్ మొత్తం ఉంచాలి. ఉంచేసి మనం నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో బాగా కలిపేసుకొని ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసి దీన్ని కూడా బాగా కలిపేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. పిండిని వేసిన తర్వాత మనం పక్కన కొన్ని వేడి వాటర్ అయితే ఇట్లా మరగనివ్వాలి. తర్వాత అందులోకి ఇడ్లీ ప్లేట్ పెట్టేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. 15 మినిట్స్ తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా మనం ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇంకా ఇడ్లీ తీస్తే చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా మనం పల్లి చట్నీ అయినా లేదా టమాటో చట్నీ అయినా ఏదైనా బాగుంటుందన్నమాట ఇందులోకి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.